హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి డిప్లొమా మెకానికల్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ ఉంది. ఐ క్వాలిఫికేషన్ ఉంది, అలాగే 10th క్లాస్ డిప్లొమా ఐటీఐ చేసిన వాళ్ళు కూడా నోటిఫికేషన్లో అయితే ఎలిజిబిలిటీ ఉన్నదన్నమాట. మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే చెక్ చేయండి ఒకసారి. ఇది చూసుకుంటే మనకి నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సార్ ఇన్వైటెడ్ ఫర్ ఫాలోయింగ్ పోస్ట్. ఈ నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే మనకి ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ అనమాట. మీది ఎంబీబీఎస్ చేసి ఉండాలి మినిమమ్. ఇది క్వాలిఫికేషన్ అయితే ఐ క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్ చేసి ఉండాలి. 18 to 35 years అయితే ఉండాలి. లెవెల్ 11 కింద నోటిఫికేషన్లో అయితే పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ అనమాట. ఈ పోస్ట్ కోడ్ వచ్చేసి 3. నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఒక పోస్ట్ ఉంది. ఇది ఎంబీబీఎస్ చేసి ఉండాలి దీనికి కూడా. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ అనమాట. 18 to 35 years అయితే ఉండాలి. లెవెల్ 10 కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పోస్టులు అయితే సైంటిస్ట్ అండ్ ఇంజనీర్ అనమాట. ఎస్సీ కేటగిరీ అనమాట. ఇది చూసుకుంటే సైంటిస్ట్ అండ్ ఇంజనీరు. ఇది చూసుకుంటే ఎంఈ అండ్ ఎంటెక్ ఈక్వల్ టు బీఈ బీటెక్ 65% మార్క్స్ వచ్చి ఉంటే బీటెక్లో మీరు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ సైంటిస్ట్ అనేది ఇంజనీర్కి నోటిఫికేషన్కి అయితే ఇది చూసేస్తే 18 to 30 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే లెవెల్ 10లో మనకి పే స్కేల్ అనేది పే చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చి టెక్నికల్ అసిస్టెంట్. ఇది 28 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇది మన డిప్లొమా మెకానికల్ ఎవరైనా డిప్లొమా రిలేటెడ్ ఏ కోర్స్ చేసినా సరే నోటిఫికేషన్కి అయితే రిలేటెడ్ కోర్స్ అయితే మనకి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 18 to 35 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. లెవెల్ 7 కింద పే చేస్తారన్నమాట పే స్కేలు. నెక్స్ట్ చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట. ఇది ఒక పోస్టే ఉంది. ఇది మనకి మినిమం బీఎస్ చేసి ఉండాలన్నమాట. డిగ్రీ క్వాలిఫికేషన్ బీఎస్ చేసి ఉంటే మనకి లెవెల్ 7 కింద పే స్కేల్ అయితే పే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ బి అనమాట. ఇది వచ్చేసి 43 పోస్టులు ఉన్నాయి. అలాగే డ్రాఫ్ట్ మ్యాన్ బి ఇది కూడా 13 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది చూసుకుంటే మెట్రికులేషన్ మినిమం ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉండి ప్లస్ దాంతోపాటుగా ఐటీఐ చేసి ఉండాలన్నమాట. ఎన్టీసీ కానీ అన్ని మనకి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 3 కింద పే స్కేల్ అయితే పే చేస్తారు. 18 to 35 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ మినిమం క్వాలిఫికేషన్ 60% మార్క్స్ 5 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. లెవెల్ 4 కింద పే స్కేల్ అనేది పే చేస్తారు. ఇందులో మనం మెయిన్ వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ప్లస్ ఐటీఐ చూసుకుంటే డ్రాఫ్ట్ మ్యాన్ బి అండ్ టెక్నీషియన్ బి కింద పోస్టులు అయితే తీయడం జరిగింది. 56 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే చూసుకుంటే మనకి టెక్నికల్ అసిస్టెంట్ 28 పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ది రిలవెంట్ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ. మనకి డిప్లొమా చేసిన ఎవరైనా సరే నోటిఫికేషన్కి అయితే 28 పోస్టులు అయితే తీయడం జరిగింది. ఇది నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 19/9/2024 నుంచి మనకి 9/10/2024 నెక్స్ట్ మంత్ 9 వరకు టైం అయితే ఉన్నది. కాబట్టి ఒకసారి డీటెయిల్స్ అన్ని ఫుల్ చెక్ చేసుకొని నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మనకి నోటిఫికేషన్లో డ్రాఫ్ట్ మ్యాన్ బి అండ్ టెక్నీషియన్ బి కింద నోటిఫికేషన్లో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా వీడియో చెప్పడం జరుగుతుంది. అప్పుడు వెయిట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.